సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా విద్యుత్ శాఖ నుంచి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి ట్రైనింగ్లో వచ్చేసరికి 50,000, ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 75,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక ఆల్రెడీ February 28 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక March 29 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, OBC, EWS క్యాండిడేట్స్ అందరూ కూడా 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అండ్ దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఇనీషియల్గా మనకి 1 year పాటు కూడా ఇక పోస్టులు అన్నిటికీ కూడా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క THDCL సంస్థకి సంబంధించిన యూనిట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఎక్కడైతే ఉంటాయో ఆ యొక్క లొకేషన్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఇండియా వైజ్గా మనకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ట్రైనింగ్లో కూడా మనకి మంత్లీ వచ్చేసరికి 50,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక సక్సెస్ఫుల్గా ఇక ట్రైనింగ్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇంజనీర్ ట్రైనింగ్ E2 గ్రేడ్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ E3 గ్రేడ్ కిందకి అయితే మిమ్మల్ని కన్వర్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు రెగ్యులరైజేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మీకు బేసిక్ పేనే మనకి 60,000 అటువంటిది రావడం జరుగుతుంది గైస్. దీంతో పాటుగా మనకి అడిషనల్గా చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి ప్రొవిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రాట్యుటీ, నెక్స్ట్ మనకి డిఆర్ఎస్ అలవెన్సెస్తో పాటు పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, కంపెనీ లీజ్డ్ అకామిడేషన్ కానీ లేదంటే కంపెనీ క్వార్టర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, కార్ లోను, కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ లోను, మెడికల్ బెనిఫిట్స్, ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 75,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మనకి ఇక్కడ డిసిప్లిన్ వైజ్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి ఉన్నాయని చూసుకున్నట్లయితే కనుక సివిల్ విభాగంలో 40 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ విభాగంలో 25, మెకానికల్ విభాగంలో 30 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో టోటల్గా మనకి 5 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీతో పాటు SC, ST, OBC, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటు PWD క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో BA ఆర్ బీటెక్ కానీ లేదంటే BSc ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డిసిప్లిన్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్, పవర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ యొక్క డిసిప్లిన్స్లలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో BE ఆర్ బీటెక్ కానీ BSc ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు కూడా ఎవరైతే మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఫైనల్గా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్,
ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ అండ్ బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ద ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అపేర్డ్ ఫర్ ద గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2023. Candidates shall be shortlisted based on the 2023 GATE score from among the candidates who apply against the advertisement ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇంజనీర్ ట్రైనీ ఇన్ THDCIL అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి రిటన్ టెస్ట్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్కులను మాత్రమే మనకి పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి గేట్ 2023లో వచ్చేటువంటి స్కోర్ని మాత్రమే మనకి పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి గ్రూప్ డిస్కషన్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి వెయిటేజ్ మార్క్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్కులకు వచ్చేసరికి 75% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్కి 10%, పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 15% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి మినిమం పాస్ క్రైటీరియా అనేటువంటిది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక 50%, ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే కనుక 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో 3 ఇయర్స్ వర్క్ చేస్తామని చెప్పేసి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది కూడా మనం రాయాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి THDC ఇండియా లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఒక ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.